శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం. జూలై నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా గమనించినట్లయితే మేషరాశి వారికి ఈ యొక్క నెలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు అనేది ముమ్మరం చేయగలుగుతారు. 16వ తారీఖు వరకు రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేది రాశివారు పొందగలుగుతారు. ఈ యొక్క నెలలో మొదటి వారంలో జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అంటే నెల మొదటిలో. తరువాత ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుటుంబ అభివృద్ధి అనేది ఈ వారం మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క జూలై నెల అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నెలలో మనం గమనించినట్లయితే రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి, రాసినటువంటి వ్యాసాలకి మరియు ఒక మంచి గుర్తింపు రావటం, అదేవిధంగా రాజకీయ నాయకులతో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారితో మంచి అండర్స్టాండింగ్ రావటం, ఇది ఎప్పటికైనా నాకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా మారుతున్నటువంటి మార్పులు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి. అదేవిధంగా కుటుంబ అభివృద్ధి విషయంలో కుటుంబంలో వివాహాది సంప్రదింపులు ముందడుగు పడటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితిలో పురోగతులకు రావటం మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. రారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అవకాశాలని మెండుగా ఇవ్వగలుగుతుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారితో కొన్ని అవకాశాలు మరియు అదేవిధంగా కొన్ని మీ యొక్క అవసరాలను తీర్చడానికి వారి యొక్క సహకారం పొందగలుగుతారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు, ఒకప్పుడు మీ మీద వైషమ్యాల్లో వెళ్ళగక్కినటువంటి వారు మీకు దగ్గరగా జరగటం, అదేవిధంగా కుటుంబానికి ఒక మంచి పేరు రావటం, సంఘంలో ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. గృహం కొనాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. పంచమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుజుడు కేతువు కలిసినటువంటి పిశాచి యోగం ఏదైతే ఉందో అది ఈ యొక్క నెల జూలైలో చివరి వరకు అంటే దగ్గర 29వ తారీఖు వరకు జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వారి యొక్క జాగ్రత్తలు ఆరోగ్యపరంగాను వారి యొక్క ఎదుగుదల గురించి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. పెట్టేటువంటి రూపాయి ఎటు వెళ్తున్నది అనేటువంటి ఆలోచించాలని చెప్పి భావిస్తారు. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా మంచి అవకాశాలని, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ కొత్త ప్యాకేజీలని తీసుకోగలుగుతారు. కాంట్రాక్టర్స్కి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీకున్నటువంటి పరపతి పూర్తిగా ఉపయోగపడుతుంది. మంచి పరపతిని ఉంచుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మొదటి 15 రోజులు 16వ తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా పొందగలుగుతారు. వ్యాపార పరంగా నూతన వ్యాపార ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి పనుల్లో ముమ్మరంగా దానికి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కుటుంబమే ముఖ్యం. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. నేను సంపాదించేటువంటి డబ్బు కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాను అని భావిస్తారు. 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవాలి అని చెప్పి భావిస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ
ఇన్ని మాటలు చెప్పినా సరే బయట ఉండిపోతారు, కానీ కుటుంబ సభ్యులు నాతో పాటు ప్రయాణం చేయగలుగుతారని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రొటేషన్ ఈ వారం, ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి నెలగా గోచరిస్తూ ఉన్నది. రొటేషన్ బాగుంటుంది. మరి అదేవిధంగా రొటేషన్తో పాటు బిజినెస్ బాగుండే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బులు అడ్జస్ట్ చేయగలుగుతారు. కట్టాల్సిన చోట డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి కట్టగలుగుతారు. అప్పులు తీసుకునేటువంటి విషయంలో ఎప్పుడో చేసినటువంటి అప్పులు తలకు మించిన భారంగా అవుతున్నాయా అనేటువంటి ఆలోచన మీమాంసకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇచ్చినటువంటి వారు డబ్బులు వెనక్కి ఇస్తారో లేదో అనేటువంటి ఆలోచన, హామీలు ఇచ్చినటువంటి చోట ఎందుకు హామీలు ఇచ్చాను, మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించానా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ యొక్క నెల సానుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే 16వ తారీఖు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో 1-2 సార్లు ఆలోచించాలి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టి మర్చిపోవటం, ఎక్కడ పెడుతున్నాను అనేటువంటి విషయం 1-2 సార్లు దాని గురించి వెతకడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని కొంచెం ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతాడు. మర్చిపోవటం మరియు అదేవిధంగా కొన్ని విషయాలు లేటుగా రెస్పాండ్ అవ్వడం అనేది అది రెగ్యులర్గా హ్యాబిట్గా మారకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు మొదటి 15 రోజుల్లో బాగా రాణించగలుగుతారు. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క నెలలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి. 16వ తారీఖు నుంచి సూర్యారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం కూడా చేసుకోవాలి. గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. గురుమోద్యమి అనేది ఇక జూలైలో కూడా నడుస్తుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుమోద్యమి రీత్యా గురుగ్రహ మంత్ర జపం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి.